brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన విధానం, ప్రస్తుత ప్రాజెక్ట్ పరిస్థితిపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయింది. గత సీఎం తప్పిదాల వల్లే ఇలా జరిగింది అన్నారు సీఎం రేవంత్. మట్టి పరీక్షలు కూడా చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారంటూ సీఎం రేవంత్ విమర్శించారు. అయితే ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. వేల కోట్ల రూపాయలు పెట్టి నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులు కట్టిన దగ్గర కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పెద్దసారి హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు, ఇక్కడొక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడొకటి కట్టి, ఇక్కడొకటి కట్టాలి. వారు పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన కట్టిండ్రు. ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. కేవలం ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. గత ప్రభుత్వం మీద బురద జల్లి తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఇవాళ ఎక్కడ కట్టాలని ఎవరు డిసైడ్ చేసిండ్రు? కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ నిర్ణయించింది. వ్యాప్కోస్ వాళ్ళు మన రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ ఉపయోగించి లైడార్ సర్వే చేసి వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రు. వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. మన రాష్ట్రంలో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లందరూ కూడా కూర్చొని మాట్లాడి ఏదున్న హై పవర్ కమిటీలో డిస్కస్ చేసి జరిగిందే తప్ప ఇందులో ఎక్కడ వ్యక్తులుగా నిర్ణయించింది ఏమీ లేదు. ఇది డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ వ్యవస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటిది.